రేపు ఎల్లుండి బీహార్లో సీఈసీ బృందం పర్యటించనుంది. ఈ ఏడాది నవంబర్ 22 నాటికి బీహార్ అసెంబ్లీ కాలం ముగియనుంది. దీంతో అక్టోబర్ 6 లేదా 7న బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అటు బీహార్ సహా దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ను కూడా సీఈసీ ప్రకటించనుంది. రేపు ఎల్లుండి బీహార్లో సీఈసీ బృందం పర్యటించనుంది. ఏడాది నవంబర్ 22 నాటికి బీహార్ అసెంబ్లీ కాలం ముగియబోతోంది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, బీహార్ అసెంబ్లీ పదవీ కాలం ఈ నెల 22తో ముగుస్తుంది. ఆ లోపే కొత్త అసెంబ్లీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏర్పాటు కావాలి. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కమిషన్ అధికారులు రేపు అదేవిధంగా ఎల్లుండి బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. అన్ని ఏర్పాట్లు చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత అక్టోబర్ 6 లేదా 7న అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. పోలింగ్ నవంబర్ 5 నుంచి 15 మధ్య జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎన్నికలు 2 లేదా 3 దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో కరోనా కారణంగా 3 దశల్లో జరిగింది. మరి ఈసారి 2 దశల్లో చేస్తారా లేకపోతే 3 దశల్లో చేస్తారా అనేది కూడా చూడాలి. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి లేదా దశల వారీగా ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 470 మంది ప్రత్యేక పర్యవేక్షకులను కూడా నియమించింది. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి అధికారులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని వీరు పర్యవేక్షిస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే బీహార్ అంతటా కూడా ఎన్నికల నియమాలు అమల్లోకి రాబోతుంది. ప్రభుత్వ ప్రకటనలు, కొత్త పథకాలు, ఫండ్ల విడుదలకు సంబంధించి, నిధుల విడుదలకు సంబంధించి వాటిపై నియంత్రణ కూడా ఉండబోతుంది. మొత్తంగా చూస్తే అక్టోబర్ 6 లేదా 7న ఎన్నికల తేదీలు ఖరారు కాబోతున్నాయి. నవంబర్ 22 ముందే ఈ యొక్క కొత్త అసెంబ్లీ ఏర్పాటు కావాలి. బీహార్ లో ఎన్నికలు నవంబర్ మొదటి 2 వారాల్లోనే జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.